అందరెట్లున్నారు? అంతా మంచే కదా. ఇలా మీకోసం బొచ్చడు ముచ్చలు పట్టుకొచ్చిన దబ్బు నేపుకుందామా? చలో పాండ్రి. ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి దిగిపో గుంపు మేస్త్రి దిగిపో. ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. ఏమైందవా పుసుక్కున గంత మాట అంటేవేనా అనుకునేరు. అవో గిట్లా అంటుంటే రేవంత్ అన్నకు నా మీద కోపం కూడా అత్తాంది కావచ్చు. కోపం నా మీద పెట్టుకోకసారు. తెలంగాణలా ఏమైతుందో చెప్తున్నా. తెలంగాణ జనం చెప్తున్నదే ఈడ కూర్చొని నేను చెప్తున్నా. అంతే కదా నోళ్ళ. అంతెందుకు, ఒకసారి మీరు రోడ్డు మీదకు పోయి చూడుర్రి. ఒక కాడ కాకుండా ఇంకో కాడ ధర్నాలు కనబడతాయి, ర్యాలీలు కనబడతాయి, పెద్ద పెద్ద లైన్లు కనబడతాయి, దీక్షలు కనబడతాయి. రేవంత్ సార్ మీద జనం కోపమేందో కడ్లారా కనబడుతుంది. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలా తెలంగాణ ఇప్పుడు రోడ్డుల పడ్డది. జనం రోడ్డు పాలయ్యారు. చూడురు మీరే. వీళ్ళు మన అంగన్వాడీ ఆడపడుసులు. వీళ్ళు ఆటో డ్రైవర్లు. ఇటు చూడురి నిరుద్యోగులు ఏమంటుర్రో. ఇటు రింగ్ రోడ్డు పేరుతోని భూములు గుంజుకోవద్దని రైతులు. ఎస్టీ జాబితా మీద న్యాయ పోరాటం ర్యాలీ తీసిన ఆదివాసీ బిడ్డలు. ఇట్లా తెలంగాణ అంతా ఇప్పుడు రోడ్డు మీద పడ్డది. చెయ్యిపాటి కోటేసి మోసపోయినాం అనుకుంటా రోడ్డెక్కిర్రు. ఈ సర్కారు గోసబుచ్చుకుంటుంది అనుకుంటా ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు తీత్తాన్లు. ఈ అంగన్వాడీలదైతే గోస్ అంటే గోసనుల్లా, పాపం వాళ్ళ తన్లాట చూస్తుంటే కండ్ల పుట్ట నీళ్ళత్తన్నాయి. డిమాండ్లు తీర్చాలని ఎప్పటి సందాలు సర్కారును బతలాడుకుంటూనే ఉన్నారు. అయినా వీళ్ళను దేకింది లేదు. బేస్తారనాడు రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీలందరూ చెలో సచివాలయం కార్యం పెట్టుకున్నారు. 100,000 మంది ఆడపడుసులు సచివాలయం కాడికొచ్చి ధర్నా చేసిరు. ప్రభుత్వం పెట్టిన ఫ్రీ బస్సుల్ని వాళ్ళొచ్చి రేవంత్ సార్ కు శాపాలు పెట్టిరు. అంగన్వాడీలు ఇట్లా ధర్నా చేస్తుంటే మన సర్కారుకు కోపం వచ్చింది. వాళ్ళను బలమీటికి వ్యాన్ల లీడ్స్ కవయిరు, పోలీస్ టౌన్లలో లేచిర్రు. ఎంత అన్యాయం ఇది అసలు. సగం పైసలు మాకు గ్యాస్ కి రెంట్ కి దాంట్లోనే పోతున్నాయి. 3,000 వేస్తారు సార్, రెంట్ 6,000 ఉంది. 6,000 కడుతున్నాం మేము జీతంలో. 26 రోజులు సమ్మె చేస్తే అప్పుడు సమ్మె దగ్గరకు వచ్చి సార్ వాళ్ళు మాకు హామీ ఇచ్చారు 18,000 జీతం ఇస్తా అన్నారు. అది ఇవ్వలేదు. 26 రోజులు సమ్మె వేతనం ఇవ్వలేదు. మాకు అదనపు పనులు చెప్తున్నారు సార్. మేము భరించలేకపోతున్నాం. FRS అనేది ఒకటి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. మేము ధర్నా కోసం అని వస్తే మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేసి ధర్నా చేయకుండా ఆపిస్తున్నారు. మాకు కరెక్ట్ అనిపిస్తలేదు. మా అందరి అంగన్వాడీస్ తీసుకుపోయి స్టేషన్లలో పెడితే ఏమొస్తుంది సార్? మా సమస్య మీద పరిష్కారం చేయాలి కదా. మాకు కడుపుకు అర్పకలే కదా సార్ మేము అడిగేది. సార్ని అర్థం చేసుకోకుండా అరెస్ట్ చేసేది ఎక్కడిది? కనీసం అన్నం తింటున్నాం, ఆకలి అవుతుందని అన్నం తింటే. ఇక రేవంత్ సార్ ముఖ్యమంత్రి అయినాక ఆటో డ్రైవర్లు ఎంత ఆగమయ్యారో అందరం చూస్తూనే ఉన్నాం. గిరాకులు లేక వాళ్ళు బలిమీటికి పానాలు కూడా తీసుకున్నారు. ఓట్లకు ముందు ఆటో డ్రైవర్లకు ఎన్నో ముచ్చట్లు చెప్పిండు ఈ రేవంత్ సారు. నెలకు 12,000 ఇస్తా అన్నాడు, ఆటో స్టాండ్లకు జాగిస్తా అన్నాడు. కానీ అసలుకే మోసం తీసుకొచ్చిండు. ఓట్లకు ముందు చెప్పిన చేయాలని ధర్నాకు దిగిర్రు. ఇటు నిరుద్యోగులు దినాం రోడ్డు ఎక్కుతూనే ఉన్నారు. జాబ్ క్యాలెండర్ జప్పున విడుదల చేయాలని ఖమ్మంలో పెద్ద ర్యాలీ తీసిరు. వీళ్ళకు మన బీఆర్ఎస్ పార్టీ హిమ్మతి ఇచ్చింది. ఇక చేయిపాటి మార్చిన రింగ్ రోడ్డు తోటి రైతుల నోట్లే మన్ను పట్టటే అయింది కదా. ఈ కొత్త రూట్లద్దు, మా పొట్టలు కొట్టద్దు, మా భూములు గుంజుకోవద్దని వాళ్ళు ఎప్పటి సందుకు ఇట్లా కొట్లాడుతూనే ఉన్నారు. కనబడ్డోళ్ళ కల్లా బాధలు చెప్పుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు వికారాబాద్ జిల్లా రైతులు మా భూములు మాకే అని పెద్ద ర్యాలీ తీసిర్రు. ఇక యూరియా
కోసం రైతుల సంగతి మీకు చెప్పవలసిన పని లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి సంది వాళ్ళు రోడ్డు మీదనే ఉంటురోలా. రైతు బంధు పైసల కోసమని కొన్ని వద్దులు, రుణాలు మాఫీ చేయాలని కొన్ని నెలలు, ఇక ఈ 4-5 నెలల సంది అయితే యూరియా కోసం ఇల్లు వాకిలి ఇడిచిపెట్టి రోడ్ల మీదనే ఉంటురు. కిలోమీటర్ల పొడుగుత లైన్లలో ఉంటురు. యూరియా బత్తాలు ఇయ్యాలని ధర్నాలు చేస్తాన్లు, దీక్షలకు కూసున్నారు. కాదు అసలు ఏంది మనకు గోస? అందరు రోడ్డు మీదకి ఎందుకు వస్తాన్లు? అందరికందరు గోస పడ్డేంది? అసలు పాలన చక్కగా చేస్తే జనం రోడ్డు మీద పడునా? అసలు మన కాడ పాలన ఉన్నదా? ఈ సర్కారు రాష్ట్రాన్ని పట్టించుకుంటూరా లేకుంటే ఏంది మరి? నెరి గింతగనం అద్మానమా? ఏదో చేస్తారు, ఏమో మార్పు పట్టుకత్తరు కావచ్చు నమ్ము ఒట్లేసిన పాపానికి బతుకును రోడ్డు పాలు చేసిరని గరమైతురు పబ్లిక్. నా పనేంది మీతోని ముచ్చట్లు పెట్టుడు. మన రాష్ట్రంలో ఏమైతుంది, మన సర్కారు పాలన ఎట్లున్నది, మన జనాలకు ఏం ఫాయిదా అవుతుంది, ఎట్లా లాస్ అవుతుర్రు, ఎట్లా మోసపోతుర్రు, ఎట్లా గోసపడుతుర్రు, ఇవన్నీ చెప్తా కదా. అట్లా ఎప్పుడు నా జిమ్మేదారి. సర్కారు చేసేది తప్పైతే తప్పని అంట, కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తా. మంచి చేస్తే మెచ్చుకుంటా, మోసం చేస్తే బరాబర్ నిలదీస్తా. కానీ ఇట్లా నిలదీస్తుంటే మన సర్కారు అస్సలు ఊర్వనే ఓర్తలేదోలా. రౌడీ షీట్ కేసులు పెడుతుంది. ఎవరన్నా సర్కారు చేసిన తప్పులను ఎత్తి సూయిస్తే చాలు పగబడుతుర్రు, కేసులు పెడుతుర్రు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో కండ్లకు కట్టినట్టు చూయిస్తుర్రు. అగో నిజంగా మన రేవంత్ సార్ మాత్రం సోషల్ మీడియాకు మస్తు భయపడుతుండని అనిపిస్తుందోలా. ఈ సోషల్ మీడియా సార్ను నిద్ర లేకుండా ఎత్తాది కావచ్చు, ఎందుకో చెప్తా గానీ అసలు రేవంత్ సార్ది మాట అంటే మాటనే పోరి. సార్ ఏమన్నాడు? ఇందిరమ్మ రాజ్యం తెత్తా అన్నాడు. కానీ జనం ఇందిరమ్మ రాజ్యం అంటే ఏమో అనుకున్నారు. కానీ రేవంత్ సార్ మనసులో ఉన్నది మాత్రం కనిపెట్టలేదు. కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తాన్లు, ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యం అని పేరు పోయింది కదా. ఇది అర్థం కావడానికి జనంత టైం పట్టింది మన జనాలకు. ఇగో ఇప్పుడు మన రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యమే నడుస్తుంది. ఎమర్జెన్సీ పాలనే చేస్తాన్లు. గిట్లెందుకు సారు తప్పు చేస్తాన్లు అనుడు పాపం. ఇంటికి పోలీసులు వచ్చుడు, కేసులు పెట్టుడు, అరెస్టులు చేసుడు, గిదే కథ. అడుగుడు సంగతి పక్కకు పెట్టు, సోషల్ మీడియాలో నిలదీసినా పెద్ద పాపమే అవుతుంది. బల్మీటికి జైలుకు పట్టుకపోతురు. ఈ 2 ఏళ్లలో ఎంతమంది సోషల్ మీడియా జనాలను అరెస్ట్ చేసిరో మనం చూడలేదా? వీళ్ళందరూ రేవంత్ సర్కార్ పాలనను ప్రశ్నించినోళ్ళు, జనం దిక్కు పోస్టులు పెట్టినోళ్ళు. ఇట్లా పోస్టులు పెడితే కాంగ్రెస్ సర్కార్ ఓర్వలే, గోసముచ్చుకున్నది, జైలు వేసింది. అయితే సోషల్ మీడియా పోస్టులను చూసి జైలు వేసుడేంది, కేసులు వేసుడేందని కోర్టు జరంత గట్టిగా అరుచుకునే వరకల్లా మన రేవంత్ సార్ అయిపోతా అయిపోయినట్టు కొట్టింది. అయ్యో ఇప్పుడు ఎట్లా? ఈ పోస్టులు పెట్టకుండా ఏం చేయాలి? మన పాలన చక్కదనం జనాలకు తెలియకుండా సోషల్ మీడియాలో ఎట్లా ఆపాలని ఆలోచించి లాస్ట్కి సైబర్ క్రైమ్ అనే పేరు పెట్టి రౌడీ షీట్ కేసులు పెట్టి ఎగురం పెట్టుకున్నాడట. సోషల్ మీడియాలో సైబర్ నేరాలు చేస్తున్నారని అనుమానం కొట్టిన వాళ్ళ మీద రౌడీ షీట్లు, హిస్టరీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు, మను షీట్లు, మశాన షీట్లు తెరవాలని అన్ని పోలీస్ టౌన్లకు ఆర్డర్లు పోయినాయి. అంటే సైబర్ క్రైమ్ చేసే వాళ్ళకి శిక్ష పడవలసిందే, కాదంటలేరు. కానీ మన సర్కారు ఉపాయం మాత్రం అలాగే ఉన్నదట. ఇట్లా రాజకీయ పోస్టులు పెట్టేటోళ్లను నజర్లో పెట్టుకొని ఎవరెవరైతే సర్కారు తప్పులను నిలదీస్తారో వాళ్ళని సైబర్ క్రైమ్ పేరుతో ఇరికిచ్చి రౌడీ షీట్ కేసులు పెట్టి ఆలోచన చేస్తున్నట్టే చాలా మంది కొడుతుంది. ఎందుకంటే 20 నెలల సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు 100 మందిని అరెస్ట్ చేసిరు, జైలు వేసిరు. ఇక ఇట్లా అరెస్టులు నియత కాదని కోర్టు ఎప్పుడుతోనే ఉపాయం పన్నిందని అంటుర్రు. కాదు అసలు ఇది ఏం రాజ్యం నాకు తెలియక అడుగుతా. మనం ఏ కాలంలో ఉన్నాం? ఇదేమన్నా రాజుల కాలమా, అంగ్రేజోల జమానా? అరే మాట్లాడితే కేసులేంది? అసలు తప్పులేంటియో చెప్పుడే పాపమా? ఇట్లా జైలు వేసుడే ఇందిరమ్మ రాజ్యమా? అడిగేటోడే ఉండద్దు. ఎవడన్నా మరల పడితే జైలు ఎత్తాను అనుకుంటే ఆ రాజ్యం ఎన్నాలని ఉంటది? జనం మరల పడరా? చూడలేదా నేపాల్ ఏమైందో? ఆడ కూడా సోషల్ మీడియా తెరువుకు వచ్చినందుకే కదా అక్కడ సర్కారును జనం ఉరికిచ్చి సాగదోలింది. ఇది యాది పెట్టుకోరు ఏమని సార్ అని అంటారు సోషల్ మీడియా జనాలు. యువర్ ఆనర్, కోర్టుకి తీర్పుకి ఇంత మార్పుట్టే మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా లేనట్టా యువర్ ఆనర్?
ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క తీర్పు ఉంటుంది కనుకనే నేరస్తుడు తాను చేసిన నేరమేమిటో మరిచిపోయిన తరువాత గాని శిక్ష పడదు పడదు పడదబ్బా. పెద్ద రావు డైలాగు. ఇప్పటికి కూడా ఈ డైలాగు డొక్కుదు కానే కాలేదోల్లా కాదు కూడా. ఎట్లనో చెప్తా. ఏంటంటే ఎన్నడో వెనకట ఒగైన తప్పు చేసిండని జైలేసిరు. ఇప్పుడు ఆయన మంచోడని 39 ఏళ్ళ తర్వాత తీర్పు వచ్చింది కదా. చెప్పురి కథ. జై తీర్పు, జై జై తీర్పు. మీరు ఈ ముచ్చట చూడురు మరి. ఇగో ఈ తాత ఓపికకు మొక్కాల్సిందేనోల్లా. ఒకటా రెండా 39 ఏండ్లు అదాలత్తో కొట్లాడిండు. అయితే ఈ తాత ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్పూర్లో సర్కార్ ఆఫీసులా బిల్లింగ్ అసిస్టెంట్ అనే కొలువు చేసేటోడు. అయితే ఏదో బిల్లు కోసం 100 రూపాయలు లంచం తీసుకున్నాడని ఈయన మీద కేసు పడ్డది. ఎప్పుడు 1986లా, అంటే ఇప్పటికి 39 ఏళ్ల కిందట అన్నట్టు. 100 రూపాయల లంచం కేసు. నేను లంచం తీసుకోవాలని ఎంత చెప్పినా ఇన్లే. కేసు అయితే పడ్డది. ఏడాది జైలు శిక్ష వేసింది. ఇక దీని మీద ఈ ప్రసాద్ కోటల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడోల్లా. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు 100 రూపాయల లంచం తీసుకోలేదని 39 ఏళ్ళు కొట్లాడిండు. లాస్ట్ కు హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రసాద్ లంచం తీసుకోలే, ఆధారాలే లేవు, పాపం ఆయన నిర్దోషికి అనవసరంగా శిక్ష పడ్డది, బదనాం చేసిరు అని చెప్పింది. తీర్పు మంచిగానే చెప్పింది. కానీ ఎప్పుడు చెప్పిందోలా ఈ కరెస్ట్ తీర్పు రావడానికి 39 ఏళ్ళు పట్టింది. ఈయన మీద కేసు పడ్డప్పుడు గిట్లున్న మనిషి తీర్పు వచ్చే వరకల్లా గిట్ల అయిపోయిండు, తాత లెక్క మారిపోయిండు. అంటే ఇక ఏమనాలా మీరే చెప్పురి. నిజం ఏ నాటికైనా బయట పడాల్సిందే. న్యాయం జరంత లేటుగానే జరుగుతుంది. మరీ 39 ఏళ్ళ ఆలస్యమా? మరి 39 ఏళ్ళు ఈయన నింద మోసిండు అన్నట్టే కదా. ఈయన ప్రమోషన్లు గిమోషన్లు పోయినాయి అన్నట్టే కదా. గట్ల బదనామైనందుకు జుర్మానా కట్టాలని కూడా చెప్పిందట కోర్టు. మొత్తానికి నిజం నిప్పులాటదా నియమాల్లో మలక రుజువైంది. కాకపోతే 39 ఏళ్ల తర్వాత అయింది. ఇక ఈ కోర్టు తీర్పుల మీద ఏమంటారో మీరే అనుర్రి. రాను కొందరు ఎట్లా తయారవుతారంటే నెర్రి అద్మానం అంటే అద్మానం వల్ల పైసల కోసం దేనికన్నా తెగిస్తురు. కాదు, ఖర్చులు ఎవరికన్నా ఉండయని కాదు. కానీ మనకు వచ్చే ఆమ్దాని ఎంత, మనం చేసే ఖర్చు ఏంది, గవి చూసుకొని ఇళ్ళెలా తీసుకోవాలి. లేకుంటే ఏమవుతుంది, అప్పుల పాలవుతారు. పైసా బయట దొరకకుంటే దొంగలవుతారు. అసోటి దొంగలే మన కాడికి వచ్చిర్రు. వాళ్ళు కూడా అప్పుల పాలై దొంగలయ్యారట్టయ్య. కాకపోతే పైసలు ఎత్తుకపోలే. ఏం ఎత్తుకపోయారు ఎరికేనా? చూడాలి మరి, మీరు దబ్బున చూసేయండి. ఓష్ని కథ సల్లగుండా. ఆగో ఈ దొంగలు గిట్ల మోపైరోయిందల్లా ఆఖరికి మిరపకాయలను కూడా ఇడిచిపెడతలేరు వాళ్ళ దావడం దగ్గర వాడ. జోగులాంబు గద్వాల జిల్లా నారాయణపురం ఊర్లనొల్ల మిరపకాయల దొంగతనం జరిగింది. ప్రవీణ్ అనేటోడు తాపకోటి మిరపకాయ బత్తలు ఎత్తుకపోతుండట. వాటిని ఎత్తుకుపోయి అడ్డికి పావు షేర్లేక అమ్ముకుంటుండు. నారాయణపురం నేషనల్ హైవే స్టేజ్ దగ్గర ఒకటి త్రిబుల్ కోల్డ్ స్టోరేజ్ అని ఉంటున్నది. ఆ కోల్డ్ స్టోరేజ్లో కారిడార్లో బయట ఒక రైతు 101 to 105 వరకు లాట్ చేసినాడు. కొంతమంది అఫెండర్లు దాన్ని చూసుకొని వచ్చి ఆ లాట్లో ఉన్నటువంటి 75 వరకు బ్యాగ్స్, దగ్గర 75 బ్యాగ్స్ అంటే దగ్గర 50 క్వింటాల్స్ to 50 to 60 క్వింటాల్స్ వరకు రెడ్ చిల్లీని వెహికల్లో తీసుకొని పోయి అదే అఫెండ్ చేయడం జరిగింది. దొంగతనం చేసి తీసుకొని పోయినారు. అయితే ఈ ప్రవీణ్ అనేటోడు బెట్టింగ్ లెక్క తెగబడ్డాడు. పత్తాలు ఆటలు ఆడతాడు. పైసలన్నీ ఓడగొట్టుకున్నాడు. అప్పుల పాలైండు. అప్పులోళ్ళు ఇంటి మీద పడితే ఇక దొంగతనాలకు మరిగిండోళ్ళ వాడు గ్యాంగును కూడా తయారు చేసుకున్నాడు. ఆ గ్యాంగ్తో కలిసి మిరపకాయ బత్తాలను ఎత్తుకుపోయి వాటిని అమ్ముకొని చేసిన బాకీలను తీర్చే పని పెట్టుకున్నాడు అన్నట్టు. కానీ దొంగోడు ఇంతకాలం తప్పించుక తిరుగుతాడు. దొరకవలసిందే కదా, దొరికిండు. ఆ గ్యాంగును జైలేసిరు పోలీసులు. చూసినవా, బెట్టింగులు గిట్టింగులు అనుకుంటే అప్పులు చేస్తే ఆఖరికి ఏమవుతుందో మంచోళ్ళు కూడా దొంగలు లెక్క మారిపోతారు. అర్రే అప్పటి నుంచి ఈ ముచ్చట చెప్పాలనుకున్నా. అసలు లెక్కకైతే ఫస్ట్ బ్రేక్ తర్వాత నీకు ఈ ముచ్చట చెప్పాలి. కానీ ఏదో మా ఇల్నే మతి మరిచిన. ఇంకా మనకు గోడగడియాలంలో టైం ఉన్నదా? ఇంకా 2-3 నిమిషాల టైం ఉన్నది. మనం టైం కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? గా ముచ్చటకి ఇప్పుడు చెప్పుకుందామా? చలో పాని మరి. గీదే బ్రేకులో మర్చిపోయిన ముచ్చట, స్పీడ్ బ్రేక్ ముచ్చట.
ఇదేదో గ్రాఫిక్స్ సీన్లో ఏ వీడియోనో అనుకోగల. కాదు కాదు, ఒరిజినలే. కండ్ల ముందే రోడ్డు లటుకు మని కూలిపోయింది. రోడ్డు మీద పోతున్న కార్లు డబల్ మని పడిపోయినాయి. వాళ్ళ అగో చూడు, ఈ కార్ అయితే కొస్స మీద ఉన్నది. పడాలనా అద్దా అన్నట్టే చూస్తుంది కదా. అంటే సావు చూడు ఎట్లా వస్తుందో. అయితే ఇట్లా రోడ్డే కూలిపోవడం మన కాడ కాదు, వేరే ఫారిన్ దేశంలో బ్యాంకాక్ ఉన్నట. ఆడ ఏదో రైల్వే లైన్లు ఎత్తానట. ఆ కాంట్రాక్టర్ పనిమంతుడు ఉన్నట్టున్నది. రైల్వే లైన్ ఎత్తా అంటే ముంగటున్న రోడ్డుకు లొందలు పడ్డాయి. రోడ్డు మీద ప్రయాణం చేసేటోళ్ళు లొందల పడి అటు మీదిలో కలకపోయారు. 100 మంది గుడుక్కుమన్నారట. చూసినామా రైల్వే లైన్ ఎంత పనిచేసిందో. బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. అవు కానీ బతుకమ్మ ఆడుతురా నుల్లా? ఇవాళ ఏ బతుకమ్మ ఎప్పురి? రాగురి నేను చెప్తా. ఇంతకు ఇవాళ ఎన్నో రోజు? ఫస్ట్ రోజు ఎంగిలి పూల బతుకమ్మ, సెకండ్ రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్య బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ. పారి ఈ అట్ల బతుకమ్మ సంబరాలు ఎట్లా నడిచినాయి, మన ఆడపడుసులు పాటలు ఎట్లా వాడిరు, ఆటలు ఎట్లా ఆడిరు, అట్లా చూద్దాం రారి, నడురి. వారెవ్వా సూత్తాన్లా బతుకమ్మ సంబరాలు ఎట్లా నడుతున్నాయో. పొద్దుమికి ఆంగనే ఊర్లన్నీ పూల వనాలైపోతున్నాయి. తీరొక పూలతోని బతుకమ్మలను వేరిసి మన ఆడపడుచులు పాటలు పాడుకుంటా ఆటలు ఆడుకుంటా మురిసిపోతారు. ఇగో ఇటు చూడు, బాన్సు వాడాలని అయితే జోరుదారుగా నడిచినాయి వాళ్ళ. ఇటుకెళ్ళి చూడు మన ఆడబిడ్డల సంబరం. నిజంగా బతుకమ్మ అంటే బతుకునిచ్చే అమ్మ. ఈ 9 రోజులు ప్రతి ఊర్లో పూల జాతరనే అవుతుంది. మన ఆడబిడ్డలు తల్లిగారింటికి వచ్చి చిన్నప్పటి దోస్తులను కలుసుకొని బతుకమ్మ ఆడుకుంటా బతుకు ముచ్చట్లు చెప్పుకుంటారు.
ప్రపంచం ధూమ్ దా ముచ్చట ఎగ్గిముల్లా ఇలాంటి ధూమ్ దా ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ చిన్నప్పుడు ఇంక మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తులు చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే. ఇంక నేను పోయి వస్తా.